ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అష్మిత, దయచేసి ఇవన్నీ ఆపేయి. నీ మాటలన్నీ నేను వినలేకపోతున్నాను. శౌర్య సార్ని నువ్వు డైవర్ట్ చేయాలని చూడకు. అయ్యో, ఎంత మాట అన్నావు రామలక్ష్మి. సరే, నాకు చెప్పు, నీ ఆట కట్టొస్తుందని ఈ విషయం నువ్వు తనతో చెప్పలేదా? లేక శౌర్య బిడ్డని కడుపులో మోయడం ఎందుకు అనుకుంటున్నావా? ఇది టూ మచ్ కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అస్మిత, ఇవన్నీ నీ మనసులో నుంచి వస్తున్న మాటల్లా ఉన్నాయి. సరే సార్, ఏంటి తను అలా మాట్లాడుతుంటే మీరు చూస్తే ఊరికే కూర్చున్నారు? ఊరుకొక్క ఏం చేస్తాడు? పాపం, నీకోసం ఎంతో కష్టపడి నిన్ను ఈ స్థాయికి తీసుకొస్తే నువ్వు సింపుల్ గా తీసి పక్కన పడేశావు. అస్మిత, నీ గురువుగా నువ్వు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేకపోయావు. కనీసం నీ భర్తగా నీ కడుపులో బిడ్డకి తండ్రిగా అయినా గుర్తింపు ఇవ్వాలి కదా. లేదు, అష్మిత ఆపు. ఈ మాటల్ని నాకు గుచ్చి గుచ్చి చెప్పకు. నా మాటలు వింటున్న నీకే అలా ఉంటే పాపం, ఆ బాధను అనుభవిస్తున్న శౌర్యకి ఎలా ఉండాలి? సార్, మీరు నన్ను నమ్ముతున్నారుగా? చెప్పండి సార్, మీరు నన్ను నమ్ముతున్నారా లేదా? సార్, ఎందుకు సార్ మౌనంగా ఉన్నారు? చెప్పండి. మీకు తెలియకుండా నాకు అలాంటి పరిస్థితి ఏమీ జరగలేదు. తన మాటలనేం నమ్మకండి సార్ మీరు. సరే, నా మాటలు నమ్మద్దు. ఈ రిపోర్ట్స్ అయితే నిజమే కదా? ఆ డాక్టర్ కావాలని పేషెంట్లకి అబద్ధాలు చెప్పదు కదా? సార్, వీళ్ళెవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్ముతున్నారని ఒక్క మాట చెప్పండి సార్. సార్, ప్లీజ్ సార్. సార్, సార్, శౌర్య సార్. అరే నాన్న, యుద్ధానికి తయారైన వీర సైనికుల్లో ఉన్నారు నువ్వు. విజయుడివై తిరిగొచ్చి విజయ్ బావుట ఎగరేయలరా నువ్వు. బావా, కొడుకుతో మాట్లాడాల్సింది అదేనా? అబ్బబ్బబ్బా బామ్మర్ది, మనం భుజం తడితే వాడికి హుషారు వస్తుంది. అప్పుడు మా నాన్న కూడా ఎలా చేసి పంపించాను నన్ను. పద. వాడి మెడలో ఉండాల్సింది వేసుకున్నావేంటి? సారీ సారీ, త్వరగా సారీ. అరే, అచ్చం హీరోలో ఉన్నారు నువ్వు. పద. ఒరే, ఆడపిల్ల రెడీ అయిపోయింది. అబ్బాయిని ఎంతసేపు రెడీ చేస్తారు? తీసుకురండి. వచ్చేస్తున్నా అత్తయ్య గారు. ఈవిడికి ఆవేశం ఎక్కువైపోయింది. పదరా. అయ్యో, ఈ శోభనం జరగకుండా చూడమని నేను మొక్కిన దేవుళ్ళందరూ వీళ్లని దీవించినట్టున్నారు. పంచాంగం పాడైపోతే సీనుగాడు ఇంకో పంచాంగం తెచ్చుకోవడమేంటో, వీళ్ళకి ఈ ముహూర్తం పెట్టడమేంటో నాకంతా పిచ్చి పిచ్చిగా ఉంది. మనవరాలా,
గదిలోకి వెళ్ళాక సిగ్గుపడుతూ నా మనవణ్ణి దూరం పెడతావేమో. అలా మాత్రం చేయి మాకు. అమెరికా అమ్మాయి సిగ్గుపడుతోంది. ఆంధ్ర అబ్బాయి కూడా సిగ్గుపడుతున్నాడు కదా బావా. ఈ చారుకి ఎక్కడికి వెళ్ళిపోయింది? శోభనం ఆపాలి ఆపాలి అంది. వీళ్ళిద్దరూ రెడీ అయిపోయి కూడా వచ్చేసారు. గదిలో కూడా వెళ్ళిపోతారు. ఎక్కడున్నావు చారు? అమ్మ చెల్లెమ్మా, బావగారు మీరు ఆశీర్వదించండమ్మా. అరే నాన్న, అజయ్ మీరు వెళ్ళి అత్తయ్య మావేల ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి. తీసుకోండి, రామ్మా. ఇద్దరూ పాలు నీళ్లలా కలిసిపోయి సంతోషంగా ఉండండి. లేమ్మా, ఇకపై మీ జీవితం పళ్ళు పలహారాల్లాగా తీయగా ఉండాలి. మీ ప్రేమకి గుర్తుగా పండంటి బిడ్డ మన నట్టింట్లో సందడి చెయ్యాలి. బావా, గదిలో స్వీట్లు పళ్ళు అగరొత్తులు అన్ని పెట్టావు కదా? అయ్యో, లిస్టు రాసుకుని మరీ తెచ్చిపెట్టాను బామ్మర్ది. వీళ్ళు గదిలోకి వెళ్తే గదిలోకి వెళ్ళినట్టు ఉండదు, ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుంటది బామ్మర్ది. ఇంకా ఆలస్యం ఎందుకు మరి? ఆజ్యకి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపించండి. అయ్యో మర్చిపోయాను. పెద్దమ్మా, ఏమైంది? సంధ్య గుర్తుకొచ్చిందా? మనసులోతు ఎంతో వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో. నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసే వనవాసమే. అమ్మా అంటే చాలు ఆ పిలుపే వేలు. కొమ్మ పండు పూలు నమ్ముకున్న వేరు నీవే కదా వనిత, నీదే కదా ఈ చరిత. ఈ సమయంలో సంధ్య ఉంటుంటే ఆజ్యని ఇంతకంటే గొప్పగా తయారు చేసి పంపించేది. ఆజ్యని చూసి ఎంత సంతోషపడేదో.